గురువు గారు కష్టే ఫలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవును. కానీ ఎంత కష్టపడినా గానీ కొంతమందికి ఫలితం అందదు. అందరూ. ఆర్థిక ఇబ్బందులు లేవు, మాకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు పుంజుకున్నాయని చెప్పేసి అనుకునే లోపే కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి చాలా మందికి. అవును. ఆర్థికం అనేది మనం జీవన విధానంలో ముందుకు మెయిన్‌గా ధనం అనేది ఎంతో ముఖ్యం. హ్మ్. ఈ ధనానికి అధిపతి అనేది లక్ష్మీదేవిని మనం రూపంతో గాని, పేరుతో గాని కొలుస్తుంటాం. అవును. కానీ అమ్మవారు అందరిని వరించదు. హ్మ్. ఆ అమ్మవారు మన దగ్గరికి రావాలి అనన్నా, అసలు ఈ ఆర్థిక సమస్య అంటే ఏంటంటే, చేతిలో రూపాయి ఉంటే రాదు, లేకపోతే మంతిరన్న రోజులు కొన్ని ఉన్నాయి. హ్మ్. డబ్బు మన వాళ్ళలోనే డబ్బుంటే ఒకలాగా చూస్తారు. డబ్బు లేకపోతే ఇంకోలాగా చూస్తారు. ధనం మూలం ఇదం జగత్ జగత్ అంటారు. జగత్. ఇది ఈ పురాణం నుంచి ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఈ అమ్మవారు అనేది కూడా లక్ష్మీదేవి మన దగ్గరికి రావటానికి కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ వాళ్ళకి గృహం కట్టుకోవాలంటే డబ్బు కావాలి. హ్మ్. కారు కొనాలన్నా డబ్బు కావాలి. హాస్పిటల్‌కి వెళ్ళి ఏదైనా చేసుకొని మందు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేనిదే ఏదీ జరగదు. హ్మ్. అసలు ఈ డబ్బు అనే సమస్య మాకు ఉండకుండా, మా తరతరాలకి ఉండకుండా ఉండాలి అని అంటే హ్మ్. ఈ ఒక శరవణ భవన అనే అంటారు. శరవణ శరవణ భవన. భవన. ఆయన పేరంటే కుమారస్వామి. కుమారస్వామి. ఆ. కుమారస్వామి. ఈ కుమారస్వామికి భార్య వచ్చేసి వల్లి. ఆ. మన సైడు లక్ష్మీదేవి ఎంత ప్రత్యేకమో వల్లి దేవత అనేది కూడా అంతే ప్రత్యేకత. హ్మ్. ఈ దేవత శ్రీ వల్లి అనేది చాలా పవర్ఫుల్ అయిన లక్ష్మీదేవికి ఎంతో విశేషంగా ప్రీతిపాత్రంగా ఉంటుంది. హ్మ్. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు అక్కా చెల్లెలని కూడా అనుకోవచ్చు. హ్మ్. దాని తర్వాత కుబేరుడికి ఇష్టమైన దేవతలు ఇల్లు లక్ష్మీదేవి వల్లి సమేత ఈ అమ్మవారిని వశపరిస్తే తల్లి వల్లి దేవత సమేత కుమారస్వామి శరవణ భవన పూజ చేస్తే హ్మ్. వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేదే ఉండవు. హ్మ్. లక్ష్మిలో వాళ్ళు దినదిన అభివృద్ధి చెందడం, హ్మ్. మనశ్శాంతి ఉండటం, లక్ష్మి వాళ్ళ ఇంట్లో వచ్చి తాండవం చేయటం, లక్ష్మీదేవి చిరాస్తులుగా ఉండిపోయి వాళ్ళ తిన్నా తరగనంత ఆస్తి వాళ్ళకి రావాలి అని అంటే హ్మ్. శ్రీవల్లి సమేత శరవణ భవన పూజ చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదుగుతారని, ఇది ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ పూజ చేయటం వల్ల చాలా మంది బాగుపడ్డారని చెప్తారు.